హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు సార్. తనకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదు, స్పీకర్కి చెప్పి కనీసం ఇప్పించండి అని చెప్పేసి హైకోర్టుని అయితే కోరడం చూస్తున్నాం. సో మామూలుగా మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత లేదు, ప్రతిపక్ష హోదా దక్కేందుకు అర్హత లేదు, అందుకే ఇవ్వలేదు అని అంటున్నారు. మరి ఇంకా కూడా ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు, హైకోర్టు వరకు వెళ్తున్నారు. మరి ఏం చెప్తారు సార్ దీని గురించి? అది ఇక్కడ ఆయన కంప్లీట్గా ప్రజాస్వామ్యము రాజ్యాంగము అనే విషయాల్ని మరిచిపోయి మాట్లాడుతున్నాడు. ఆయన ఇంకా ఆయనే చీఫ్ మినిస్టర్గా ఉంటున్నట్టు, ఆయన మాటే శిలాశాసనం అయినట్టుగాను, ఆయన మాట్లాడిందే మాట, పాటాడిందే పాట, అలాగా ఇంకా భ్రమలో కొనసాగుతూ ఉన్నాడు. లేకపోతే అసెంబ్లీ దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు నీ తాలూకు మధ్య మార్పులో నల్ల తువ్వాళ్ళు చుట్టుకొని రావాలా? ఎందుకు? వాళ్ళు ఏం చేశారని? ఇప్పుడు నిరసన వ్యక్తం చేయాలంటే అవతల వ్యక్తి మనకేదో మన పట్ల పొరపాటు చేస్తే మీరు దారుణమైన చర్యలు మా మీద తీసుకున్నారు కాబట్టి వీటిని మేము ఖండిస్తున్నాము అనడానికి నిరసన తెలపాలి. వాళ్ళు ఏ చర్యలు తీసుకోలేదు కదా. ప్రమాణ స్వీకారాలు చేశారు, గవర్నర్ స్పీచ్ ఉంటుంది, గవర్నర్ స్పీచ్ని ధిక్కరించి వీళ్ళు వాకౌట్ చేస్తామని గలాభా చేయడం అనేది తప్పది. గవర్నర్ని తిరస్కరించినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే తిరస్కరించినట్టు లెక్క. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తాలూకు అధీనంలో ఉన్నవాళ్ళు. కేంద్ర ప్రభుత్వానికి అధినేత ఎవరు? ప్రైమ్ మినిస్టరు. అంటే మీకు తెలుసో తెలియకో సూటిగా ప్రధానమంత్రినే తిరస్కరిస్తున్నట్టు లెక్క. అదైపోయింది. బయటకు వచ్చి గొడవ ఏంటండి? బయటకు వచ్చి ఉపన్యాసాలు ఏంటండి? మీరు అలాగా అమ్మకు వందనంలో 15,000 వేస్తూ ఉన్నారు, ఎందుకు వేయలేదు అంటాడు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ పరిపాలన వసతి, ఆ సౌలభ్యం చూసుకోవద్దా? అడగగానే ఇచ్చేస్తారా? పేదవాళ్ళకి ముసలాళ్ళకి పెన్షన్లు అంటే అర్థం ఉంది, కానీ ఇవన్నీ వాళ్ళని కాపాడుకునే సంక్షేమ పథకాలు. ఆ పథకాలు బాటా రేట్లాగా అంతే ఉండాలని కానీ, లేదు ముహూర్తాలు నిర్ణయించినట్టుగా ఆ ముహూర్తానికి పెళ్లి జరిగినట్టుగా ఇదంతా పథకాలు ఇవ్వాలని ఎక్కడ లేదు. ఆ ప్రశ్నే తప్పు అంటున్నాను నేను. ఒకటి అది అంటే ఔదార్యంతో ఇచ్చేది ప్రభుత్వం. ఔదార్యంతో ఇచ్చేదాన్ని మనం డిమాండ్ చేసి అడగకూడదు కదా. ఇలాగ పేద పిల్లలకు కానీ, కొంచెం ఆర్థికంగా బాగా చిదిపోయిన వాళ్ళ కుటుంబాలకు కానీ, రిజర్వేషన్లో ఉన్న పిల్లలకు కానీ ఇస్తూ ఉంటారు. వాళ్ళు వీళ్ళు చూసుకొని ఇస్తారు. దీనికి ఏమిటి? నువ్వు ఆనాడు ఆ మాట అన్నావు, నువ్వు ఈనాడు ఈ మాట అన్నాడు, పోలవరం అన్నావు, స్పెషల్ స్టేటస్ అన్నావు అని ఉబుసుపోని మాటలు మాట్లాడితే ఎలాగుంటుందంటే, ఈ 5 సంవత్సరాల్లో నువ్వేమైనా చేసావా? నువ్వు చేయని దానికి ఎందుకు మాట్లాడడం? నువ్వెందుకు స్పెషల్ స్టేటస్ అడగలేదు? గనక ఇవన్నీ ఎలాగున్నాయంటే అనాలోచితంగా మాట్లాడే మాటల్లాగా ఉన్నాయి. అందరికీ డబ్బులు ఏదో తలో కొంచెం ఇచ్చి రండ్రా నాతో నిలబడండి, మనం ప్రభుత్వాన్ని సాధిద్దాం అని ఏదో చెప్పి బలవంతంగా వాళ్ళ మీద దాడికి పురిగొల్పినట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆలోచనలన్నీ. కానీ చంద్రబాబు నాయుడు గనక పరిపాలన సామర్థ్యం ఉన్నవాడు గనక ఇన్ని మాటలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారైనా స్పందించాడా? తిరిగి ఎత్తి పొడిచాడా? అది ప్రభుత్వం, అది పాలన, అది సంస్కారం. నువ్వేంటి ఎంతసేపు ఏదో ఈ ప్రభుత్వం వచ్చి ముంచేసినట్టుగా, రాష్ట్రం రావణ కాష్టం అయిపోయినట్టుగా, రాష్ట్రంలో విధ్వంసం పేటరేగిపోతున్నట్టుగా, ఇక మేము దీన్ని సమర్థనీయంగా ఎదుర్కోలేము. మహానుభావ, మీరే కేంద్రంలో పూనుకొని గవర్నర్ పరిపాలన విధించండి అని చెప్తున్నాడు ఈయన. అందువల్ల ఇది హైకోర్టుకి వెళ్ళినా సరే వాళ్ళు అడుగుతారు, నీకు రాజ్యాంగం గురించి తెలీదా? హైకోర్టులో ఎవరు ప్రతిపక్షాన్ని తీసుకోవాలో, ఎటువంటి సందర్భంలో తీసుకోవాలో వాళ్ళు బాగా చెప్తారు. వాళ్ళు మొట్టిగా లేచి చెప్తే కానీ ఇది బుద్ధి రాదన్నమాట. అసలు అసెంబ్లీకి పోట్లాడు కోసం వస్తున్నాడా?
మాట్లాడడం కోసం వస్తున్నాడు అనేది కూడా ఆయన తెలుసుకోవాలి మేడం. సార్ ఇప్పుడు హైకోర్టు మరి ఇచ్చే ఛాన్స్ ఏమైనా కనిపిస్తున్నాయి, ఇవ్వకపోతే మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళే అవకాశం ఏమన్నా ఉందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అటు ప్రతిపక్ష హోదా కోసం పట్టు వదలకుండా ప్రయత్నించడం చూస్తున్నాం. ఆల్రెడీ లెటర్ రాశారు, లెటర్కు రెస్పాండ్ అవ్వలేదు, ఇవ్వలేదు కూడా, ఇవ్వము అని చెప్పేశారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు? మరి హైకోర్టు దాకా వెళ్ళారు, మళ్ళీ సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తారంటారా? అసెంబ్లీలో స్పీకర్ ఎప్పుడైతే తిరస్కరించాడో అది చట్టరీత్యా కాన్స్టిట్యూషన్ రీత్యా తిరస్కరించాడో హైకోర్టు కూడా తిరస్కరిస్తుంది, సుప్రీంకోర్టు కూడా తిరస్కరిస్తుంది. ఈ నామ్స్ అన్నీ ఏర్పాటు చేసింది వాళ్ళే కదండి. ఇప్పుడు స్పీకర్ చేతికి ఇప్పుడు స్టాండింగ్ ఆర్డర్స్ కొన్ని ఇస్తారు, ఈ స్టాండింగ్ ఆర్డర్స్ని రూపొందించింది వీళ్ళే కదా. హైకోర్టు సుప్రీంకోర్టు ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ని వీళ్ళు ఆచరణలో చూపిస్తారు. ఎందుకు వెళ్తాడు? అసలు మతి లేక వెళ్ళడం తప్ప ఏమైనా కొంచెం రాజకీయం తెలిసిన వాడైతే వెళ్తాడా? ముట్టికాయలు తింటాడు ఒకటి. తర్వాత ఆయనే చెప్పాడు, లోకడు ఏం చెప్పాడంటే, ఓ మిస్టర్ చంద్రబాబు నువ్వేమనుకుంటున్నావు, పెద్ద 4-5 సీట్లు లాక్కుంటే నీకు అంటే అప్పుడు ఎన్ని వచ్చాయి? 23 వచ్చాయి. 23లోనూ ఒక 7-8 సీట్లు లాగేశాను అనుకో నేను. నా దగ్గర బారులు తీరి నీ వాళ్ళు వస్తున్నారు, ఒక 7-8 లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అని దేని ఆధారంగా ఆ మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి? చెప్పండి. ఈయన మాటే కదా. నీ 4-5 సీట్లు లాగడం చాలా ఈజీ, అప్పుడు నీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు, సిగ్గు లేకుండా మాట్లాడకయ్యా అన్నాడు. ఈయన దగ్గరికి వచ్చేసరికి రూల్స్ మారిపోతాయా? అవన్నీ ఆలోచించాలి. అరే ఒక పక్క నీ సాటి చెల్లి చెప్తుంది, ఏంట్రా నువ్వు పరువు తీసుకుంటావు ఏంటి, అసలు పూర్తిగా నాన్న పేరు చెడగొట్టేస్తున్నావు ఒక పక్క నిండే మళ్ళీ కామెంట్ చేసింది ఆవిడ. ఆ వినుకొండలో ఉన్నటువంటి దాని గురించి తేట తెల్లంగా ఆ చెల్లె చెప్పింది, నువ్వే హత్య చేయిస్తావు, నువ్వే కుయ్యో ముర్రో అని అరుస్తావు, హత్య చేయించింది నువ్వు, అరిచింది నువ్వు, ఇది నలుగురిలో కూడా నువ్వు చులకనైపోతున్నావు అని అడిచింది అన్నమాట. సొంత చెల్లి అంది. ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఆయన రేపు వెళ్తున్నా అన్నాడు. మరి పెళ్ళి అక్కడ ఏం చేస్తాడో మనం ఇంకో వీడియోలో చెప్పుకుందాం. ఏది ఏమైనా సరే ప్రజలకి మనం చేసుకునేది ఏంటంటే, ఇటువంటి ప్రోపకండాలని మీరెవరూ నమ్మొద్దు. ఓకే. ఎవరైతే కార్యాచరణలో చూపిస్తారే అంటే ఎవరైతే కార్యాచరణలో చూపిస్తారో వాళ్ళ మాటలు మీరు నమ్మండి. అంటే ఏమిటి? ప్రోగ్రెస్ అని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.